ಬೀದಿ ನಾಯಿಗಳ ಅಟ್ಟಹಾಸ, 40ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕುರಿಗಳ ಮಾರಣ ಹೋಮ, ವೀರಸಂದ್ರ ಗ್ರಾಮದ ವೃದ್ಧ ದಂಪತಿ ಕಣ್ಣೀರು. ಬೀದಿ ನಾಯಿಗಳ ಹಾವಳಿಗೆ ಕಡಿವಾಣ ಹಾಕುವಂತೆ ಅಧಿಕಾರಿಗಳಲ್ಲಿ ಒತ್ತಾಯಿಸಿದ ಸ್ಥಳೀಯ ರೈತರು. ಗ್ರಾಮೀಣ ಭಾಗದಲ್ಲಿ ಬೀದಿ ನಾಯಿಗಳ ಹಾವಳಿ ಮಿತಿಮೀರಿದ್ದು ವೀರಸಂದ್ರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಭೀಕರ ಘಟನೆಯೊಂದು ಸಂಭವಿಸಿದೆ. ಕಳೆದ ರಾತ್ರಿ ಬೀದಿ ನಾಯಿಗಳ ಹಿಂಡು ಏಕಾಏಕಿ ಕುರಿಗಳ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದ್ದು ಬರೋಬ್ಬರಿ 40ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕುರಿಗಳು ಸ್ಥಳದಲ್ಲೇ ಸಾವನ್ನಪ್ಪಿವೆ. ಈ ಘಟನೆಯಿಂದ ಬಡ ರೈತ ಕುಟುಂಬಕ್ಕೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ನಷ್ಟವಾಗಿದೆ. ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ಕ್ಯಾಸಂಬಳಿ ಹೋಬಳಿಯ ವೀರಸಂದ್ರ ಗ್ರಾಮದ ವೃದ್ಧ ದಂಪತಿಗಳಾದ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕಸ್ತೂರಮ್ಮ ತಮ್ಮ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಕುರಿ ಸಾಕಾಣಿಕೆಯನ್ನೇ ನಂಬಿಕೊಂಡಿದ್ದರು. ಹಗಲು ರಾತ್ರಿ ಮಕ್ಕಳಂತೆ ಸಲಹಿದ್ದ ಕುರಿಗಳು ನಾಯಿಗಳ ಅಟ್ಟಹಾಸಕ್ಕೆ ಬಲಿಯಾಗಿವೆ ಎಂದು ದಂಪತಿಗಳು ಮೃತ ಕುರಿಗಳನ್ನ ಕಂಡು ಕಣ್ಣೀರಿಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಸ್ಥಳೀಯರು, ಸುತ್ತಮುತ್ತಲಿನ ಕೋಳಿ ಫಾರಂ ಮಾಲೀಕರ ಬೇಜವಾಬ್ದಾರಿತನವೇ ಮುಖ್ಯ ಕಾರಣವೆಂದು ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ಸತ್ತ ಕೋಳಿಗಳನ್ನ ಫಾರಂ ಮಾಲೀಕರು ಹಳ್ಳ ತೋಡಿ ಹೂಳುವ ಬದಲು ಎಲ್ಲೆಂದರಲ್ಲಿ ಎಸೆಯುತ್ತಿದ್ದಾರೆ. ಈ ಸತ್ತ ಕೋಳಿಗಳನ್ನು ತಿನ್ನಲು ನಾಯಿಗಳ ಹಿಂಡೆ ಫಾರಂನತ್ತ ಜಮಾಯಿಸುತ್ತಿವೆ. ಯಾವಾಗ ಆಹಾರ ಸಿಗುವುದಿಲ್ಲವೋ ಆ ಸಮಯದಲ್ಲಿ ಈ ನಾಯಿಗಳು ಗ್ರಾಮಕ್ಕೆ ನುಗ್ಗಿ ಜಾನುವಾರುಗಳ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡುತ್ತಿವೆ ಎಂದು ಆಕ್ರೋಶ ಹೊರಹಾಕಿದ್ದಾರೆ. ಇನ್ನು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಬೀದಿ ನಾಯಿಗಳ ಹಾವಳಿಗೆ ಕಡಿವಾಣ ಹಾಕಬೇಕಿದೆ. ಇನ್ನು ನಷ್ಟ ಅನುಭವಿಸಿದ ವೃದ್ಧ ದಂಪತಿಗಳಿಗೆ ಸರ್ಕಾರವು ಸೂಕ್ತ ಪರಿಹಾರ ನೀಡಬೇಕೆಂದು ಗ್ರಾಮಸ್ಥರು ಒತ್ತಾಯಿಸಿದ್ದಾರೆ. ಸರ್ ನಮಸ್ಕಾರ. గొర్రెలు పెట్టుకొని చూడు చేసుకుంటాడు ముసలోళ్ళు ఇద్దరు దొడ్లతో తింటే రాత్రి కుక్కలు దొరి అంత కొరికేసాయి. అంత 40 రోజులకు పైన పిల్లలు గొర్రెలు అంతా 35-40 రోజులు కొట్టేసారు. మాకు నా పేరు కృష్ణప్ప, ఆడవాళ్ళ పేరు కస్తూరి. వీరచంద్రము గ్రామం, గంగాపల్లి పంచాయతీ, క్యాసంబళ్ళ ఓబ్లి, కేజీఎఫ్ తాలూకు, కోలార్ జిల్లా. మేము వీరచంద్ర గ్రామంలో వడ్లు మేపుకొని వస్తున్నాము. మాకు 10 కుక్కలకు పైన తోలేకపోతే మా అమ్మనే వస్తాయి స్వామి. ఎట్లా చేస్తాం కుక్కలు. కస్తూరమ్మ, కృష్ణప్ప వాళ్ళు గొర్రెలు మేపుకొని చూడు చేసుకొని ఉండింది. మరో 80 గొర్రెలు ఉండే. 80 గొర్రెలు ఉంటే రాత్రి కుక్కలు వచ్చి ఒక 40-45 రూల్ని క్లీన్గా కొరికేసి వెళ్ళిండయి. పాపం వాళ్ళు దాన్ని నమ్ముకొని జూన్ చేస్తూ ఉండింది. దాన్ని ఇస్తే వేరే ఏమీ మార్గం లేదు. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఇంటి వచ్చే పరిహారం ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేసేయాలని కోరుతూ ఉండము. మెయిన్ ఏమప్ప అంటే ఈ కోళ్ళీ ఫారం వాళ్ళు అని ప్రతి ఒక్క పంచాయతీలేను కోళ్ళని ఎత్తారు, బయట వేసిస్తారు. గుంతులు కొట్టి గుంతుల్లో వేస్తూ ఉండలే. అవి కోళ్ళని తిని నేర్చుకొని ఒక ఊరికి 20-30 కుక్కలు రెడీ అయ్యాయి. పూగులు ఏడన్నా మేపుతా ఉంటే కూడా అనానుకూలంగా తిరుమలాడు కొరికేస్తూ ఉండే గొర్రెల్ని. ఏడ చూసినా కొరికి నాశనం చేస్తూ ఉన్నాయి. దాని ఏమన్నా పంచాయతీ చైర్మన్లు, పీడిఓలు దానికి అనుభవించిండే వాళ్ళు, కోళ్ళీ పరాలకు అనుభవించిండే వాళ్ళు చూసి వాళ్ళకి ఏమన్నా పిట్లు గుంతులు కొట్టి కోళ్ళని బయట వేయకుండా దాన్ని భద్రచే కంట్రోల్ చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సుమారు ఈ పొద్దు అవి బాగుండింటే ఒక 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చును. 40-42 రూల్ కింద ఒక 4 లక్షల రూపాయలు నష్టమైంది కృష్ణప్ప. దీనికంతా మూల కారణం కోళ్ళ పరాలు. నికన్నా మొన్న 8 దినాలకు ముందు 4 గొర్రెలు కొరికేసిండే, దానికి ముందు 2 గొర్రెలు కొరికేసిండే కాదు. అవంతా ఇచ్చేలా ఈ పొద్దు అన్ఎక్స్పెక్ట్గా ఇవి వచ్చేవే కాదు, మేము ఇదవలో పారాడుతూ ఉంటామే. అట్లా అవి రేతి వచ్చి కుక్కకి మాకి భరించే కాలేదు. వాళ్ళు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తాడు, వేరే మార్గమే లేదు వాళ్ళకి. దుడ్డు కట్టుకొని కూడా యత్నం లేకుండా తడికలు దబ్బులు వేసుకొని ఇచ్చేసుకొని కాపాడుతున్నారు. దాన్ని ఇస్తే వాళ్ళకి వేరే మార్గం లేదు. దాన్ని ఇంకా వాళ్ళు జీవనం చేసుకుని ఉంటా ఉందే. ఇప్పుడు ప్రాణాలతో ఉంటే వాళ్ళు ఎట్లా ఉండో దాన్ని నమ్ముకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఈ గొర్రెల పైన దాన్ని ఇంకా కురిగి వయసు అయిన వాళ్ళు విధి లేకుండా నశించిపోతారు. అట్లా ఆ పరిస్థితి వచ్చేసింది పాపం వాళ్ళకి. దాన్ని ఇంకా సర్కారం ఏమన్నా వాళ్ళకి పరిహారం చేసే వెటర్నరీ వాళ్ళకి ఫోన్ చేసిండే, వాళ్ళు వస్తామని చెప్పిండారు. వచ్చి చూసుకోపోయి అభిషేక్ అన్న డాక్టరా ఇది మాత్రము ఇది ఉందే ఏమో. దాన్ని ఇంకా వచ్చేది సహకారం పీడిఓ మేడంకి ఫోన్ చేయండి, మా దగ్గరకు వచ్చినప్పుడు వస్తామని చెప్పిండారా. ఇట్లా
ఇచ్చేసి మాత్రము ఇచ్చేసి గవర్నమెంట్కి ఏమన్నా వచ్చేది వాళ్ళకి పరిహారము తీసేయాలని చెప్పి చేస్తాం. ಇವತ್ತು ರಾತ್ರಿ ವೀರಸಂದ್ರ ಗ್ರಾಮ ಕಂಗನಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ವಲಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕಸ್ತೂರಮ್ಮ ಅವರ ಕುರಿಗಳ ದೊಡ್ಡಿಯಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 45 ಕುರಿಗಳನ್ನು ರಾತ್ರಿ ನಾಯಿಗಳು ಕಚ್ಚಿ ಅದನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾವೆ. ಇದೇ ಥರ ಹಿಂದೆ ಕೂಡ ಈ ಊರಲ್ಲಿ ಒಂದು 2-3 ದೊಡ್ಡಿಗಳಲ್ಲಿ 4-5 ಕುರಿಗಳನ್ನು ಕಚ್ಚಿ ಈ ಥರ ಅನಾಹುತ ಮಾಡಿದ್ದಾವೆ. ಹೀಗಾಗಿ ಈಗ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅನಾಹುತಕ್ಕೆ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನಾದರೂ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಿದ್ರೆ ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಒಂದು 60-70 ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಅದರಲ್ಲೇ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಆ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ಏನು ಅವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅದೇ ಥರ ಈ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸುತ್ತಮುತ್ತಲು ಇರ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಈ ಕೋಳಿ ಫಾರ್ಮ್ಗಳಿದ್ದಾವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಅವರು ಫಿಟ್ಗಳು ಹೊಡೆದು ಆ ಸತ್ತಿರ್ತಕ್ಕಂಥ ಕೋಳಿಗಳನ್ನು ಅದರಲ್ಲಿ ಹಾಕಬೇಕು. ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅದೊಂದು ದಾರಿ. ಈಗ ಈ ನಾಯಿಗಳನ್ನು ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ವೆಟರ್ನರಿ ಕಡೆಯಿಂದ ಏನಾದರೂ ಅವರಿಗೆ ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡೋ ಥರ ಮಾಡೋದಕ್ಕೆ ಒಂದು ಅನುಕೂಲ ಕಲ್ಪಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಏನೇ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಲಿ ನಮ್ಮ ಕೃಷ್ಣಪ್ಪ ಅವ್ರಿಗೆ ಅದರಲ್ಲೇ ಜೀವನ ಆಗ್ತಾ ಇರೋದು. ಅವರಿಗೆ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನು ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ.